శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారని ఈ టైంలో అడగకూడదు, చాలా బిజీ అవర్స్ కదా. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. ఇప్పటివరకు ఎవరు చెప్పినా చాలా రోజుల నుంచి ఆడపిల్లలకి రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయాయి, తల్లిదండ్రులకి ఎక్కువైపోయాయి, వాళ్ళు మాట వినట్లేదు, కాపురాలు సరిగ్గా ఉండట్లేదు అలా వింటున్నాం. కానీ నేను ఈ మధ్య వరుసగా ఒక 5-6 సంఘటనలు ఆడపిల్లలకి హెరాస్మెంట్ ఎక్కువైపోవడం విన్నానండి. 30 ఏళ్ళు దాటి 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఈ అత్తగారులు వచ్చి కొడుకింట్లో తిష్ట వేసి, నా కొడుకు ఇల్లు నా ఇష్టం అని, నువ్వు అలా ఖర్చు పెడుతున్నావు, ఇలా ఖర్చు పెడుతున్నావు అని చెప్పి కోడల మీద పెత్తనం చేయడం. ఇన్నేళ్ళు 40 ఏళ్ళు వచ్చంటే కొన్నేళ్ళు, కనీసం 25 ఏళ్ళకి పెళ్ళైనా 15 ఏళ్ల నుంచి కాపురం చేస్తోంది కదా. ఆవిడిప్పుడు వచ్చి నా ఇల్లు నా ఇల్లు, నా కొడుకు ఇల్లు అంటే మరి ఆ అమ్మాయి ఏమవుతుంది? మొగుడిల్లు తనిల్లే కదా, అది తనిల్లు. కొడుకు పెళ్ళైపోయిన తర్వాత అది కోడలిల్లు, కొడుకిల్లు. ఆ అత్తగారు వచ్చి నా కొడుకు ఇల్లు అనడానికి లేదు. కొడుకు నీ వాడైతే అయ్యి ఉండొచ్చు, ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకో ఆమెకు భర్త అయిన తర్వాత నువ్వు ఏమైనా చేస్తే చెయ్యి, ప్రేమను చూపించు. అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు పెత్తనం చేసే అధికారం అత్తగారికి లేదు. వాళ్ళు ఏదైనా చేసి పెడితే తినడం, ఏదైనా వాళ్ళు నిన్ను సలహా అడిగితే చెప్పడం తప్ప నా ఇల్లు అని, నీ ఇల్లు నీ భర్త నీ ఇల్లు. అంతేగాని కొడుకింటికి వెళ్ళి, కొడుకింటికి ఆ అమ్మాయి కోడలు మహారాణి, ఆ అమ్మాయి ఇల్లు, ఆ అమ్మాయి గృహిణి, పెత్తనం చేసి ఎటు కాని వయసులో వదిలేద్దామంటే పిల్లలు ఎటు కాని వయసులో ఉంటారు. ఇదంతా చిరాకు. అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారట కొంతమంది. నన్ను మొన్న సలహా కూడా అడిగారు ఈమెయిల్ ద్వారా, ఏం చెయ్యాలి, ఇలా ఉంది సిట్యుయేషను అని చెప్పి. ఏం చెప్తాము? పిల్లల్ని వదిలేయమని చెప్తామా? ఏం చెప్తాము? ఎంతసేపు అలాగే సున్నిత మనసుకులైన ఆడపిల్లలు ఈ హెరాస్మెంట్ భరించలేక కొంతమంది పెళ్ళైన 6 నెలలకే 3 నెలలకే సూసైడ్ చేసుకున్నాం విన్నాం. కారణాలు ఏంట్లో తెలియట్లేదు. పోనీ ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళే, మంచి ఉద్యోగస్తురాళ్ళు. అలా తొందరపడి తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించద్దు. ధైర్యంగా ఉండండి, మీ సమస్యను ఏంటో చెప్పుకోండి. తల్లిదండ్రులు మరి నచ్చ చెప్తారు, సర్దుకోమ్మా అని, ముందు వచ్చే అని అనలేరు కదా. అందుకని తల్లిదండ్రులు అలా అన్నారు కదా అని చెప్పి మీరు ఆ బాధను భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. స్నేహితుల సలహా తీసుకునో, అయిన వాళ్ళ సలహా తీసుకునో మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అమ్మా, భయపడద్దు ఎవరికీను. సమస్య ఒక కోణం నుంచే చూడలేము, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు. కానీ ఈ అత్తగారులు అన్నవాళ్ళు మధ్యలో ప్రవేశించడం శుద్ధ అనవసరం. కొంతమంది కొన్ని ఏం చెప్తున్నారు, తల్లిదండ్రులే ఉండకూడదు, పెళ్లి చేసుకోవాలంటే అలాంటి వాళ్ళని అయితే చేసుకోమని చెప్పి అలా ఉండిపోతున్నారు అంటున్నారు. అదో వెర్షను. కొంతమంది ఇంకా బాధపడుతున్న ఆడపిల్లలు ఉన్నారు పూర్వోత్తరం వాళ్ళలాగా, అదో వెర్షను. అసలు ఎటు చెప్పాలో ఏం చెప్పాలో ఎవరి బాధ ఏంటో తెలియట్లేదు. కానీ మగపిల్లలైనా బాధపడుతున్నారు, ఆడపిల్లలైనా బాధపడుతున్నారు ఈ పెళ్ళిళ్ళ వల్ల. ఎవరికీ సుఖం ఉండట్లేదు. అడ్జస్ట్మెంట్ అన్నది ఎప్పుడూ ముఖ్యం. అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉంటేనే జీవితం సాగుతుంది. అది మొగుడు పెళ్ళాలు అవ్వు, బయట వాళ్ళు అవ్వు, ఇంట్లో ఇంకోళ్ళతో అవ్వు, పిల్లలతో అవ్వు, పెద్దవాళ్ళతో, ఎవరితో అయినా సరే ఎప్పుడు అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉంటేనే జీవితం సజావుగా సాగుతుంది. తర్వాత ఈ అత్తగారు వెళ్ళి అత్తగారులు నా కొడుకు ఇల్లు అని పెత్తనం చేయడానికి అస్సలు వీల్లేదు. వాళ్ళ ఇంట్లో ఆవిడ పెత్తనం, అంతేకాని కొడుకు ఇల్లు అవ్వదప్పుడు. ఒకసారి నీ కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇల్లు, అది ఆ అమ్మాయి మొగుడు, అమ్మాయి పిల్లలు, అమ్మాయి ఇల్లు. నువ్వు ఇంకా గెస్ట్వే, కొడుకు నీవాడే, ఇల్లు నీది కాదు. వాళ్ళు నిన్ను గౌరవంగా చూస్తే ఆ గౌరవాన్ని నువ్వు నిలుపుకోవాలి. అది పద్ధతి అంటేను. అంతేగాని ఇంకా ఆడపిల్లల్ని ఏడిపించుకు తినడం ఏంటి? అసలు ఏ యుగంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం? అవన్నీ ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇంకా ఇప్పుడు ఆడపిల్లలు గౌరవం ఇస్తున్నారు అంటే ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన పూచి అత్తగారులందరికీ కూడా ఉంది. ఉన్న మర్యాద పోగొట్టుకోవద్దు. తర్వాత ఆడపిల్లలు కూడా అత్తగారులు ఉండకూడదు, ఇలాంటి రిక్వైర్మెంట్స్ పెట్టి పెళ్ళిళ్ళు అలా పెళ్ళి కాకుండా ఉండిపోకండి. పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఉండాలి ఎప్పుడు. అలా ఒంటరిగా టింగు రంగం అనుకుంటూ ఉంటే పెళ్ళైన కొత్తలో బాగుంటుంది తప్ప తర్వాత మనుషుల అవసరం ఎప్పుడూ ఉంటుంది. మాట సహాయమో, మనిషి సహాయమో, మనుషుల ఇది ఎప్పుడూ ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటేనే ఆ కుటుంబం అనేది చక్కగా సాగుతుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు ఎవరింట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. కానీ కొన్ని మనసు బాధ కలిగే సందర్భాలు వస్తాయి.
లేదా సంతోషకరమైన సందర్భాలు వస్తాయి. మనవాళ్ళు అన్నవాళ్ళు ఉండాలి. అందుకని దానికి తగ్గట్టు అనుగుణంగా ఉండండి. అంతేగాని అత్తగారు రాకూడదు, వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు అని ఆడపిల్లలు అనుకోవద్దు. తర్వాత ఈ అత్తగారు వెళ్ళి ఇది నా ఇల్లు, నా కొడుకు ఇల్లు అని పెత్తనం చేసి కోడలు చిన్నబుచ్చే హక్కు అత్తగారికి లేదు. ఇది ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళని ఆడవాళ్లే తక్కువ చేసేసుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తనలతో. అప్పుడు గౌరవం ఎలా ఉంటుంది? ఇది కాకుండా కొంతమంది శాడిస్ట్ ఆడవాళ్ళు, శాడిస్ట్ మగాళ్ళు ఉంటున్నారు. అసలు ఆ కేటగిరీ వేరులేండి, అది సైకో కేటగిరీ. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. అసలు ఇది మామూలుగా ఉన్న చిన్న చిన్న మాట తేడాలకి వాటికి ఇదైపోయి వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను మొన్న నాకు ఈమెయిల్ చేసినాడు కూడా చెప్పాను, ధైర్యంగా ఉండండి, అధైర్యపడిపోవద్దు. ఇంత పిల్లలుండి ఇన్నాళ్ళు సంసారం చేసి ఇంకా అలా భయపడిపోతే ఎలాగా? మీ ఇల్లే అది. అంటే వాళ్ళు నిలవనివ్వడం లేదంటే కొన్ని రోజులు మీ వాళ్ళ ఇంట్లో ఉండి రండి, లోపల ఏమైనా మార్పులు వస్తాయేమో అని చెప్పాను. పెద్దవాళ్ళ సలహా కూడా కుటుంబంలో పూర్తి పరిస్థితి మనకు తెలియదు కదా, కొంతవరకు చెప్పచ్చు. వాళ్ళు పూర్తిగా చెప్పారా లేదో తెలీదు. పూర్తి సలహా మనం చెప్పలేము. మనం చెప్పే ఏ సలహా అయినా వాళ్ళకి మంచి జరగాలే తప్ప ఏ పాటి చెడు జరిగినా అది చాలా తప్పు కదా. అందుకని కొంతవరకు సలహా చెప్పగలం. ఎవరైనా సరే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవసరమే, మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవసరమే. ఇది ఒక సృష్టి ధర్మం అన్నమాట. అలా ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డం, పిల్లలు, ఇదంతా ఎవరికి వాళ్ళు ఒంటరిగా జీవించలేరు కదా. ఆ వ్యవస్థ ఆనందకరంగా చక్కగా గడపండి. ఇదివరకు కన్నా ఎన్నో సదుపాయాలు, జీతాలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఉన్న వాటిని చక్కగా సక్రమంగా వినియోగించుకుని ఆనందకరమైన జీవితం జీవించడం అనేసి చాలామంది ఈ క్రెడిట్ కార్డులని, ఈఎంఐలని అవన్నీ పెట్టేసుకుని డబ్బు బాధలు ఎక్కువ తెచ్చి పెట్టేసుకుంటున్నారు. అదో రకం బాధ. ఇదివరకు అసలు ఇంత జీతాలు లేవు, ఈ ఈఎంఐలు ఇవన్నీ ఫైనాన్స్లు ఇన్ని లేవు. అప్పుడే ప్రశాంతంగా ఉన్నాయి రోజులు. ఏముంటే అదే తినేవారు, ఏముంటే అలాగే గడిపేవారు. ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వంతులు వచ్చేస్తున్నాయి ప్రతి విషయానికి. ఆ వంతులతో అప్పులు, బాధలు ఎక్కువైపోతున్నాయి మనుషులకి. అందుకని వంతు అనేది ఎప్పుడు పెట్టుకోకండి. ఒకవేళ మనం తక్కువగా ఉంటే అది తప్పు కాదు, తప్పు చేయడం తప్పు, అప్పు చేయడం తప్పు, తప్పు చేయడం తప్పు. అంతేగాని తక్కువగా ఉండడం అన్నది, పేదరికంగా ఉండడం అన్నది తప్పు అన్నదే కాదు. అసలు మనకున్నది తింటాం, మనకున్న దాంట్లో ఉంటాం. వంతులకు మాత్రం ఎప్పుడూ వెళ్ళకండి. జీవితం స్పాయిల్ అయిపోతుంది. అందులోంచి బయటపడడం చాలా కష్టం. అదొక ఊబి లాంటిది. అందుకని ఎవ్వరు వంతులు పెట్టుకుని జీవితాన్ని నాశనమూ చేసుకోవద్దు. ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా వివాహ అవసరం ఎంతో ముఖ్యం. మీరు సఖ్యతగా ఉండి జీవితాన్ని చక్కగా గడుపుకోండి. తర్వాత ఈ అత్తగారులు వెళ్ళి పెత్తనము చేయొద్దు. నీ కొడుకు ఎప్పుడైతే పెళ్ళైపోయిందో అది నీ కోడలు ఇల్లు. ఆ అమ్మాయి ఆ ఇంటికి గృహిణి, ఆ అమ్మాయి ఆ ఇంటికి రాణి. అలాగే నీ గౌరవం అక్కడ లభిస్తే ఉండు, లేకపోతే నీ ఇంటికి నువ్వు వచ్చేసాయి అంతే. అంతేగాని నా కొడుకు ఇల్లు అని పెత్తనం చేయడానికి వీల్లేదు. అలాగే ఆడపిల్లలు కూడా చక్కగా సర్దుకుని చక్కగా ఉండండి. మగపిల్లలైనా అంతే, మీకైనా పెళ్ళిళ్ళు అవసరం ఉన్నాయి, ఆడపిల్లలకైనా అంతే. ఇదొక వెర్షన్ వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా చంపేసుకుని గిట్ట విషయాలు ఇచ్చి చంపేసి అవన్నీ సైకో కేటగిరీ అని చెప్పాను కదా, వాటి గురించి చర్చించదలుచుకోలేదు నేను. ఇది ఆ అత్తగారు తిష్ట వేసి పెత్తనం చలాయిస్తోందని ఒక బాధ నా దగ్గరికి వచ్చింది. దాని గురించి చెప్తున్నాను. అసలు అత్తగారికి అలా అసలు కొడుకే కంట్రోల్ చేసేయాలమ్మా, నువ్వు అలా అన్నిటికీ వచ్చి వంకలు పెడితే ఎలాగా, లేనిపోని గొడవలు వస్తాయి, నువ్వు అలా అనకూడదు అని కొడుకే తల్లికి సర్ది చెప్పుకోవాలి. లేదు ఆ కొడుకు కూడా తల్లి పక్షాన్ని అలా ఉంటే చాలా తప్పు. ఒక ఆడపిల్లని మనసు గాయపరిచి ఆమె ఇంటికి వచ్చి ఆమెను ఏడిపించే హక్కు ఎవరికీ లేదు. అది తర్వాత ఎవ్వరు వంతులకు వెళ్ళొద్దమ్మా. మీకు ఎంత ఉంటే అంత తినండి. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి తినట్లేదు కదా, ఇంకోళ్ళని అడగట్లేదు కదా. మీ ఇంట్లో మీరు చారన్నం తిన్నా అది గౌరవమే. వంతులు ఇలా కాదా అన్నవాడు రేపు వచ్చి మనకు సహాయం చేస్తాడా? అందుకని వంతులు అనేవి ఎవ్వరూ పెట్టుకోవద్దు. ఈ లోన్స్, యాప్ల్లో లోన్లు ఇచ్చేసి వీటిల్లో దిగిపోయి చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. అది కూడా వద్దు. ఒకసారి అప్పుల ఊబిలో దిగితే అందులోంచి బయటపడడం చాలా కష్టం. అంతే. ఈ పిల్లలకి, ఈ కాలం పిల్లలు నేను చెప్పే సలహా అదే. వంతులు పెట్టుకోవద్దు, ఉన్నదాంతో తృప్తిగా జీవించండి, గొడవలు వద్దు. అత్తగారులు వెళ్ళి కొడుకు కాపురాల్లో దూరి కోడల మీద పెత్తనం చెలాయించద్దు. ఇది ఈరోజు నేను చెప్పే విషయం అండి. ఉంటాను మరి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.